మా గార్డెన్లో అయినా ఉసిరికాయల పప్పు చేస్తాను. కందిపప్పు కుక్కర్లో పెట్టాను. ఉసిరికాయలు ఉడికించాను. ఇలా పిసికేసి ఈ కన్నాలు దాంట్లో వేస్తే దీంట్లో ఉన్న పిక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి. పోపు ఒకవైపు రెడీ చేశాను. ఇవన్నీ కలిపి ఉడికిస్తే ఉసిరికాయ పప్పు రెడీ. తనక గుజ్జు అంతా కిందకి వెళ్ళిపోతుందా, పిక్కలు వస్తే తీసి పారేయాలి. పిక్కలు కొంచెం వాటర్లో వేసి ఇలా చేసి పోపుని ఇలా వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు లేదు. కరివేపాకు అంటే వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేశాను. అది బాగా ఫ్రై చేశాను. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా చేతితో చేసి పప్పులో వేసి ఉసిరికాయ పేస్ట్, పప్పు ఇలా కలిపాను. ఇది ఇలా బాగా పిసికేసి వేస్తే అది ఉడికి బాగుంటుంది. కారం అయితే మ్యాక్సిమం బాగా ఎక్కువగా పోపు వేస్తాను. ఉప్పు వేసి బాగా ఉడికించేది. కలర్ కావాలంటే పసుపు వేసుకోండి. నేనైతే పసుపు వేయను. ఉసిరికాయ పప్పు దీనికి అప్పడాలు, వడియాలు వేయించుకొని లేకపోతే బంగాళదుంపల ఫ్రై ఏదో చేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైస్ అవుతుంది.